తెలంగాణ రైతులకు శుభవార్త. యాసంగి రైతు భరోసా పెండింగ్తో పాటే వర్షాకాలం యొక్క రైతు భరోసాను విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది అని ఈ వీడియో వివరాల్లోకి వెళ్లే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ వర్షాకాలం యొక్క రైతు భరోసా వివరాల్లోకి వెళ్తే ఇప్పటిదాకా 1 ఎకరం వరకు ఉన్న రైతులకు ఈ వర్షాకాలం పంటలో ఒక రైతు భరోసానిచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసానిచ్చేందుకు సిద్ధమవుతోంది. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో రిజర్వేషన్ల కోసం చాలా హడావిడిగా ఉన్న ప్రభుత్వము ప్రస్తుతం రైతు భరోసా విషయంలోనూ అంతే హడావిడిగా ఉందని చెప్పాలి. ఎందుకంటే దంచి కొడుతున్న వర్షాలతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు వరి పంటలను వేయగా ప్రస్తుతానికి మిరప తోటలను అలాగే పత్తి పంటలను వేస్తున్నారు. రైతు భరోసా కింద వచ్చే ఎటువంటి పంటలైనా ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండిస్తున్న అంటే సాగు చేస్తున్న నేపథ్యంలో వారికి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసాని ఇవ్వాలని దీన్ని సరైన సమయంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయిస్తోంది. కాబట్టి ఇటువంటి సమయంలో అంటే లోకల్ బాడీ ఎన్నికల సమయంలో కీని విడుదల చేసేందుకు వారు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. కాబట్టి 3 ఎకరాలలోపు ఉన్న రైతులకు గతంలో లాగానే రైతు భరోసా అనేది ఇప్పుడు అందే అవకాశం ఉందని కొన్ని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ రైతు భరోసా విషయంలో ఇది 15,000కు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రైతు భరోసాను 15,000కు పెంచినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా ప్రకటన రాకపోవడంతో గతంలో లాగానే అంటే 6,000 అంటే ఎకరానికి అటువంటి రైతు భరోసా ఇస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతానికైతే ప్రభుత్వం అనేది గవర్నమెంట్ ఆర్డినెన్స్ను కూడా తయారు చేసిన నేపథ్యంలో అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారము రైతులకు ఈ దసరా కానుకగా ఒక మంచి బంపర్ ఆఫర్ను ఒక కానుకని ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. కాబట్టి దీనికోసం అంటే జీవోను విడుదల చేసి రైతు భరోసాను 15,000కు పెంచినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీడియాతో ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. అంటే రైతు భరోసా అనేది ప్రస్తుతం ఈ వర్షాకాలానికి సంబంధించి 15,000 రూపాయలే ఉండొచ్చు. కానీ ఇది 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు ఇస్తారా? వారు ఇప్పటి వరకు మీడియాతో త్వరలోనే 5 ఎకరాలలోపు ఉన్న వారు కూడా రైతు భరోసా ఇస్తాము, అది కూడా పెరిగిన అంటే ఎకరానికి 15,000 చొప్పున ఇస్తామని చెప్పిన ఇంకా దాని గురించి జీవో అనేది విడుదల కాకపోవడంతో వాళ్ళు ఏది అటువంటి 5 ఎకరాలు ఉన్న రైతులు ఇప్పటికే అయోమయంలోనే ఉన్నారు. అయితే గతంలో అయితే 3.5 ఎకరాలలోపు ఉన్న రైతులకు యథావిధిగా రైతు భరోసా అనేది విడతలుగా వచ్చింది. కొంతమంది రైతులకు యాసంగిలో రైతు భరోసా రాలేదు, అది కూడా 3.5 ఎకరాలలోపు ఉన్న రైతులకే. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వర్షాకాలంలో ఇచ్చే ఈ 15,000 రైతు భరోసా అంటే ఎకరానికి ఇది కూడా వస్తుందో లేదో అని ఇప్పుడు 3 నుంచి 4 ఎకరాలలోపు ఉన్న రైతులు కూడా అయోమయంలో ఉన్నారు. పైగా ఇది జూలై ఆగస్టులో అందాల్సింది, కానీ ఈ సెప్టెంబర్ దాకా వచ్చినా ఇది ఇంకా జరగలేదు. కాబట్టి ఇటువంటి సమయంలో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 5 ఎకరాలలోపు ఉన్న రైతులకైతే ఎకరానికి 15,000 చొప్పున మొత్తంగా 75,000 రూపాయలు ఈ వర్షాకాలం పంటల రైతు భరోసాగా అందిస్తామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. దీనితో పాటే ఇంకా ఆయన అనేక రకాల కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నట్లు దసరా కానుకగా, లోకల్ బాడీ ఎన్నికల కానుకలుగా వారి కోసం అనేక రకాల కొత్త పథకాలను
ఈ సెప్టెంబర్ అక్టోబర్లలో ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మరికొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా ఇక్కడ అమలు చేస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం పరంగా మేము అన్ని విధాల రైతులకు అండగా ఉంటామని ఆయన మీడియాతో చెప్పారు. ఈ విధంగానే ఇప్పటి వరకు రైతుల రుణమాఫీ చేసి రైతు భరోసాను అందిస్తున్న ప్రభుత్వము 5 ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉన్న రైతులకు కూడా రైతు భరోసాను అంటే పెరిగిన ఎకరానికి 15,000 చొప్పున అందించేందుకు అన్ని విధాల ఏర్పాట్లు చేస్తున్నామని, తీవ్రంగా కృషి చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి అనుకూలంగానే ఉన్నట్లుగా ఆయన చెప్పడం చేశారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రైతుల కోసము కొన్ని ముఖ్యమైన పథకాలను రూపొందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్లు, అలాగే ముందస్తుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ దసరా కానుకన లేదా ఇది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అనే అధికారంలోకి వచ్చిన రోజైన డిసెంబర్ 9 ఇటువంటి పథకాలను ప్రవేశపెడతాడా అనేది మనం వేసి చూడాలి. ఇక ఈ కొత్త పథకాలను పక్కన పెడతాం. ప్రస్తుతానికి ఈ వర్షాకాల పంట రైతు భరోసాను ఈ నెల చివరిలోగా అమలు చేయాలనే ప్రభుత్వం చూస్తోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇంకా ఏంటంటే కొంతమంది యాసంగిలో రైతు భరోసాను పొందలేదు, కొద్దిమందికి రైతుల రుణమాఫీ అనేది జరగలేదు. వీటిని కూడా ప్రభుత్వం అనేది పరిశీలిస్తోంది. రిపోర్ట్లన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. అధికారుల నుంచి రిపోర్ట్లను అందుకున్న ప్రభుత్వము ఇప్పుడు ఆ రిపోర్ట్ల ప్రకారంగా పెండింగ్లో ఉన్న వారికి కూడా ఇటువంటి నిధులను విడుదల చేసి వారికి అంటే సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యోచిస్తోంది. కాబట్టి ఇది త్వరలోనే జరిగే అవకాశం ఉంది. అంటే ఈ దసరా కనుక జరిగే అవకాశం ఉంది. సో ఇదే కనుక జరిగిందనుకో రైతులకు ఈ దసరా కానుక అనేది నిజంగానే ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ అనేది మామూలుది కాదు. ఎకరానికి 15,000 అంటే అది గొప్ప విషయమే. కాబట్టి రైతులకు ఇది నిజంగానే పండుగ అవుతుంది. అవునా కాదా? మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు ఏదైనా అభిప్రాయం ఉన్నట్లయితే ఈ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బెల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.